అదేవిధంగా నేను మీ అందరికీ సుపరిచితుడిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరిగి పోటీ చేస్తా ఉన్నాను. ఈ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనం అందరం కూడా రాజధాని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, నేను ఎప్పుడు మీతో మాట్లాడేవాడిని కాబట్టి ఇప్పుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఈ హరిశ్చంద్రపూర్ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడవలసింది. థ్యాంక్ యూ. చెప్తూ ఉన్నారు, ఈ గ్రామంలో 1000 మంది ఓట్లు ఉన్నారు, మనకి 500 మెజారిటీ వస్తుంది అంటున్నారు. అంటే 750 ఓట్లు ఎన్డీఏ కూటమికి పడుతున్నాయి, 250 ఓట్లు వేరే పడుతున్నాయి అంటున్నారు. అయ్యా, ఆ 250 మీకు ఇంకా సరిపోలేదా అని అడుగుతా ఉందా? ఎందుకు 900 ఎంతైనా కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఉంటే అసలు ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడాలి అంటే భయపడాలి. ఆ విధంగా ఎందుకు అంటే 2013-12లో మీరు చూసుకుంటే ఈ ప్రాంతంలో పొలాల రేట్లు ఎంతండి? 10 లక్షలు 15 లక్షలు అంతేనా? మరి 2019లో మనం గవర్నమెంట్ చేంజ్ అయ్యేటప్పటికి ఎంతనే మీ అందరికీ తెలుసు, 3 కోట్లు. అదే మనం మళ్ళీ ఏంటంటే 30 అయ్యేది బ్రదర్, 30 అయ్యేది. మరి అది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్థలని మాట్లాడి తెచ్చి అసలు ఎట్లా దేదీప్యమానంగా ఇక్కడ వెలిగిపోతా ఉండేది, చుట్టుపక్కల వస్తా ఉంటే కరెంటు కూడా లేదు ఒక లైన్ లో. మరి అది పరిస్థితి. మీరు చూడండి, 40 సంవత్సరాల్లో లేనటువంటి అద్భుతమైనటువంటి సిమెంట్ రోడ్లు ప్రతి ప్రాంతానికి వేశారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. ఆ రోజు ఓటు బ్యాంకు రాజకీయాలు చూడలేదు మనం. వాటర్ కానీ ఈరోజు చూస్తే మీకు వాటర్ లేదు, పాడైపోయిన రోడ్లు వేసేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు బయటకు రారు, ఈ ప్రాంతం మీద పూర్తి కక్ష పెంచుకున్నారు. ఆయన మళ్ళీ వస్తే పొరపాటున ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎకరం మళ్ళీ 15 లక్షలు 20 లక్షలకు వెళ్ళిపోతుంది. ఎవరికి పనులు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, పేదవారికి కూడా. గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా పేదవారు ఉంటే ఒకటే చెప్తా ఉన్నాం, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 1 సెంటు స్థలాలు వచ్చిన వాళ్ళందరివి అలానే ఉంచుతాం, వాటిల్లో ఇళ్లు కట్టించే బాధ్యత మాది. కొత్తగా 2-3 సెంట్లు స్థలాలు ఇచ్చే బాధ్యత కూడా మాది. ఈ ప్రాంతంలో పేదవాడు అనేవాడు ఇల్లు లేకుండా ఉండకూడదు, కేవలం కొంతమంది మాత్రమే ధనవంతులు ఉండకూడదు. ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ 2 బాధ్యత మేము తీసుకుంటాం. వాటర్ చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది, సరైన సమయంలో నీళ్లు వదలకపోవటం, చెరువులు ఎండబెట్టి గ్రావెల్ దువ్వుకోవటం, లేకపోతే ఫిల్టర్లు మెయింటైన్ చేయకపోవటం, ఇలా రకరకాల కారణాలతోటి అసమర్థ పాలనతోటి ఈ రోజున దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే మనం విపరీతమైనటువంటి తాగునీటి సమస్య ఎదుర్కొంటా ఉన్నాం. ఇలాంటివన్నీ నెక్స్ట్ వచ్చినప్పుడు మౌలిక సదుపాయాలు, త్రాగునీరు కానీ, సాగునీరు కానీ, లేకపోతే డ్రైనేజీలు కానీ, లేకపోతే పాడుపోయిన రోడ్లు కానీ, ఇవన్నిటినీ బాగు చేసే కార్యక్రమం మేము తీసుకుంటాం. అదేవిధంగా నేను ఢిల్లీలో ఉన్న ప్రతి గల్లీ తిరిగి మన రాష్ట్రానికి ఏది అవసరమో అవి సాధించుకొస్తానని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై జై తెలుగుదేశం, జై జనసేన, జై జై జనసేన, జై బీజేపీ.